న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. నికోలస్ పూరన్ మెరుపులు, లీగ్ చివరి మ్యాచ్ వెస్టిండీస్ భారీ విజయం. కేసీఆర్ తొందరపాటు వల్ల 81,000 కోట్ల అప్పు, కోదండరాం. ఇండియాలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై. డిప్యూటీ సీఎం పవన్ కు అమరావతిలో ఘన స్వాగతం. ఎన్డీఏ నేతలు కొందరు టచ్ లో ఉన్నారు, రాహుల్ గాంధీ. ఏఈ అందాల పోటీ, రేస్ లో భారత్ బ్యూటీ. ఏపీలో తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త. పుష్ప 2 కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్. రాష్ట్రంలో 2 ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్ వెలువడనుంది. జూలై 2 వరకు నామినేషన్ స్వీకరణ, 3న పరిశీలన, 5 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. జూలై 12 ఎన్నికలు, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీ పదవికి ఇక్బాల్ రాజీనామా, టీడీపీలో చేరడంతో సి రామచంద్రపై అనర్హత వేటు పడటంతో 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. T20 వరల్డ్ కప్ గ్రూప్ సి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై వెస్టిండీస్ విజయం సాధించింది. 2 జట్లు ఇప్పటికే సూపర్ 8 స్టేజ్ కు వెళ్లినా చివరి లీగ్ మ్యాచ్ లో మాత్రం వెస్టిండీస్ తన సత్తా చాటింది. నికోలస్ పూరన్ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. 53 బంతుల్లో 98 రన్స్ చేశాడు. పూరన్ తన ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు, 6 ఫోర్లు కొట్టి ఆఫ్ఘనిస్తాన్ కు చుక్కలు చూపించాడు. దీంతో వెస్టిండీస్ 104 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘన్ పై విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 5 వికెట్ల నష్టానికి 218 రన్స్ చేసింది. బ్యాటింగ్ లో ఆఫ్ఘనిస్తాన్ తడపడింది. స్కోర్ ను ఛేదించలేక 16.2 ఓవర్లో 114 రన్స్ కే ఆల్అౌట్ అయింది. ఈ గెలుపుతో గ్రూప్ సి లో విండీస్ టాప్ ప్లేస్ లో నిలిచింది. గత ప్రభుత్వంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను బీఆర్ఎస్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తుందని ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. గతేడాది వచ్చిన వరదలకు భద్రాద్రి ప్లాంట్ లో ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చిందని, నీటి మట్టం పెరిగితే ప్లాంట్ ను కాపాడుకోలేమన్నారు. కేసీఆర్ సర్కార్ తొందరపాటు వల్ల ట్రాన్స్కో, జెన్కోలు 81,000 కోట్ల అప్పులయ్యని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కలిసిన సందర్భంగా కోదండరాం చెప్పారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్ 2024 ప్రకారం అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో హాంకాంగ్ ప్రథమ స్థానంలో నిలిచింది. సింగపూర్, జ్యూరిచ్ తర్వాత స్థానంలో ఉన్నాయి. ఇక భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై నిలిచింది. 2013లో సర్వే ప్రారంభమైనప్పటి నుంచి ఈ నగరం ఇండియాలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఉన్నాయి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. అమరావతిలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాజధాని ప్రాంత రైతుల నుంచి ఘన స్వాగతం లభించింది. సీడ్ యాక్సెస్ రోడ్డు వద్దకు వాహన శ్రేణి చేరుకోగానే భారీ గజమాలతో పవన్ సత్కరించారు. వెంకటపాలెం నుంచి మందడం వరకు దారి పొడవునా పూల్చలుతూ నిరాజనాలు పలికారు. అనంతరం పవన్ వెలగపూడి సచివాలయం చేరుకోనున్నారు. అక్కడ తనకు కేటాయించిన చామను డిప్యూటీ సీఎం పరిశీలించనున్నారు. బుధవారం ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కొందరు ఎన్డీఏ నేతలు తమతో టచ్ లో ఉన్నారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన అన్నారు. మా చేతులు కట్టేసిన పరిస్థితుల్లో కూడా మేము ఎన్నికల్లో పోరాడాం. ఎలాంటి విపక్షాలు లేకుండా ఉంటే ఇండియా కూటమికే మెజార్టీ వచ్చేది. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి మనుగడ కష్టమే. ఆ కూటమి బలహీనంగా ఉండటంతో ఎప్పుడైనా ప్రభుత్వం కూలిపోవచ్చని పేర్కొన్నారు. అందాల పోటీల్లోనూ ఏఐ ఎంట్రీ ఇచ్చేసింది. ఫ్యాన్ఫ్యూ సంస్థ ప్రపంచ దేశాల్లోని ఏఐ మోడల్స్ కు అందాల పోటీ నిర్వహిస్తుంది. టాప్ 10 చేరిన ఫైనలిస్ట్ లో భారత్ కు చెందిన జారా సితావరి చోటు దక్కించుకుంది. రాహుల్ చౌదరి ఈమెను రూపొందించారు. ఇన్స్టాలో 7,500కు పైగా ఫాలోవర్లు ఉన్న జారా ఇప్పటికే పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ ఉంది. కాగా టాప్ 3లో నిలిచిన మోడల్స్ కు $20,000 పైనే ప్రైజ్ మనీ అందనుంది.
ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార వంటి నిత్యావసరాలు కూడా అందించనుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు కందిపప్పు సేకరణకు చర్యలు తీసుకున్నారు. భారీ మొత్తంలో కందిపప్పు కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే అధికారులు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, నూనె ప్యాకెట్ను పంపిణీకి అందుబాటులో తీసుకొచ్చారు. వీటిని జూలై 1 నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు అందించనున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పుష్ప 2 ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను చిత్ర బృందం నేడు ప్రకటించింది. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుందని వెల్లడించింది. ఈ మేరకు హీరో అల్లు అర్జున్ రిలీజ్ డేట్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తలకు కట్టు, చేతిలో సమురాయ్ ఖడ్గం పట్టుకున్న అల్లు అర్జున్ ఈ పోస్టర్ లో చూడొచ్చు. వాస్తవానికి పుష్ప 2 చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే అదే రోజున రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అవుతుంది. దాంతో పాటే మరికొన్ని బాలీవుడ్ చిత్రాలు కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందువల్ల పుష్ప 2 రిలీజ్ డేట్ వాయిదా పడినట్లు టాక్ వినిపిస్తుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. నికోలస్ పూరన్ మెరుపులు, లీగ్ చివరి మ్యాచ్ వెస్టిండీస్ భారీ విజయం. కేసీఆర్ తొందరపాటు వల్ల 81,000 కోట్ల అప్పు, కోదండరాం. ఇండియాలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై. డిప్యూటీ సీఎం పవన్ కు అమరావతిలో ఘన స్వాగతం. ఎన్డీఏ నేతలు కొందరు టచ్ లో ఉన్నారు, రాహుల్ గాంధీ. ఏఈ అందాల పోటీ, రేస్ లో భారత్ బ్యూటీ. ఏపీలో తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త. పుష్ప 2 కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.